లాస్ట్ 3 T20 వరల్డ్ కప్స్ లో ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేసిల్లా మీరు? అదేంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఆడడం. 2022 లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఆడిల్లు, అక్కడ ఇంగ్లాండ్ అయితే విన్ అయింది. అండ్ 2024 లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మళ్ళీ సెమీఫైనల్ లో ఆడడం జరిగింది, అక్కడ ఇండియా విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ 2026 లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. సో హ్యాట్రిక్ సెమీఫైనల్స్ అయితే ఆడబోతున్నారు సేమ్ అపోనెంట్స్. అండ్ ఇంకొక కామన్ పాయింట్ ఏంటిదంటే 2022 లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఇంగ్లాండ్ విన్ అయినప్పుడు 2022 T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ విన్ అవ్వడం జరిగింది. అండ్ 2024 లో ఇండియా విన్ అయింది అక్కడ సెమీఫైనల్ లో, అండ్ ఫైనల్ రావడం అక్కడ T20 వరల్డ్ కప్ 2024 లో ఇండియా విన్ అవ్వడం జరిగింది. సో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే ఇప్పుడు 2026 లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ ఆడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళే మోస్ట్లీ T20 వరల్డ్ కప్ విన్ అవ్వచ్చు అనే విధంగా అయితే ఉందని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఇండియా హాట్ ఫేవరెట్స్ గా చెప్పుకోవచ్చు టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి. అండ్ టోర్నమెంట్ లో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే తగ్గింది. అండ్ ఇంగ్లాండ్ చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో అంతేం పర్ఫార్మ్ చేయకుండా సూపర్ 8 లో మంచి ఫామ్ లోకి వచ్చి అన్ని మ్యాచెస్ విన్ అవడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఎవరు విన్ అవుతారు? అండ్ ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళే ట్రాఫీ విన్ అవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కింద కామెంట్లు అయితే చెప్పండి. అలాగే మరిన్ని T20 వరల్డ్ కప్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.